మీ అందరికీ సో హిందూపూర్ అండ్ హిందూపూర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు సో ఎవరైనా సరే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మన అంటే మూవీలో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడున్నా సరే ఎక్కడున్న వాళ్ళకైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. నేను అంటే మన మూవీలో చేయడానికి నేను అవకాశం ఇస్తాను డెఫినెట్గా. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఎవరికైనా ఓకే. సో మన మెయిల్ ఐడి వచ్చేసి swannuminds@gmail.com, శ్రీ వాయునందన స్టూడియోస్ @gmail.com. సో మెయిల్ చేయండి. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. మన హిందూపురం వాసి చన్ను గారు అద్భుతంగా సినిమా తీయబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డిఓపి కానీ డైలాగ్స్ కానివ్వండి, ఇంకా డైరెక్షన్ మరియు ప్రొడ్యూసర్గా చన్ను గారు ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. హిందూపురంలో సినిమా ప్రారంభిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ మరి ఇవాళ పూజ జరగబోతోంది, అలాగే ప్రారంభోత్సవం. ఇక్కడ సినిమా వాళ్ళు కానివ్వండి, హీరోయిన్స్ కానీ అందరూ కూడా వచ్చారు. మరి మిస్ కాకుండా ఈ వీడియో అంతా చూడండి. మరి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చన్ను గారి ఇక్కడ ప్రొడక్షన్ నెంబర్ 1 #Channu01 అనమాట. ఇంకా పేరు ఖరారు చేయలేదండి, త్వరలో ఖరారు చేస్తారు. ఆ వివరాలన్నీ సార్తోనే తెలుసుకుందాం. చన్ను గారితో స్మాల్ ఇంటర్వ్యూ అండి, తప్పకుండా చూడగలరు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. అదే మా వ్యూవర్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మీ గురించి, అందుకోసం స్మాల్ ఇంటర్వ్యూ అనమాట. సార్, ఈ హిందూపురంలోనే మూవీ తీయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి హిందూపూర్లో, సో అందుకే ఇక్కడే చేయాలనుకున్నాను. మీ కాలేజ్ అంతా ఎక్కడ జరిగింది? సో నేను సప్తగిరి డిగ్రీ కాలేజ్లో చదివాను. సో ఇదే కాలేజ్లోనే ఎంబీఏ చేశాను. సో నేను చదివిన కాలేజ్లో నేను షూటింగ్ చేస్తే బాగుంటుంది, సో ఒక మూవీ ప్లాన్ చేయాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశానండి. హిందూపూర్లో మూవీస్ చేయడానికి కాన్సెప్ట్ ఏమనుకుంటున్నారు? ఆ కాన్సెప్ట్ ఇక్కడే చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ మన సబ్జెక్ట్ వచ్చేసి లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఫ్రెండ్షిప్ కూడా ఎలా ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు మనం ఎంతమంది అంటే మన ఫ్రెండ్స్ని మనం ఫ్రెండ్లా ఫీల్ అవుతాం. సో అవతల వాళ్ళు కూడా ఫీల్ అవుతారా లేదా, సో అది ఫీల్ అయ్యారా లేదా అనేది మనకు ఒక్క సిచ్యువేషన్లో మాత్రం తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, అదే మన సినిమా. హిందూపూర్లో ఎన్ని రోజులు ఉంటుంది సార్ షూటింగ్? యాక్చువల్లీ మూవీ మొత్తం షెడ్యూల్ వచ్చి 60 days. సో హిందూపూర్లో మ్యాక్సిమం ఒక 30 days అన్న ఉంటుందండి. నటించబోతున్నారు దీంట్లో యాక్చువల్లీ ఒక హీరో, 3 హీరోయిన్స్, తర్వాత ఒక 5 members హీరోయిన్ ఫ్రెండ్స్, తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్ ఒక 3 members. సో ఓవరాల్గా మెయిన్ రోల్సే ఇంకా లెస్టర్స్ ప్రిన్సిపల్. సో ఓవరాల్గా మెయిన్ రోల్సే ఒక దాదాపు 25 members ఉంటారు. ఇంకా రిమైనింగ్ ఎక్సెట్రా చాలామంది ఉంటారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఇంకా డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ మీరే ఎందుకు ఈ సినిమాలో హీరోగా నటించాలని ఎందుకు అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను రాసుకున్న సబ్జెక్ట్కి 100%కి అట్లీస్ట్ ఒక 40-50% యాక్ట్ చేసే ఆర్టిస్ట్ దొరికినా ఓకే. బట్ దొరుకుతారో లేదో అంటే నేను ట్రై కూడా చేయాల. దొరుకుతారో లేదో అని నేనే ట్రై చేస్తున్నాను, అంటే నేనే చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కడిని న్యాయం చేయగలను. ఎందుకంటే మన మూవీలో హీరో స్టామరింగ్ ఉంటుంది. సో అలా వేరే వాళ్ళు చేసారులేదు చెప్పలేము. ఇక చాలా బాగా మాట్లాడుతున్నారు, వాయిస్ కూడా చేంజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో వాయిస్ ఓవర్ కూడా మీరే ఇచ్చుకుంటున్నారు అయితే? యా, ఎగ్జాక్ట్లీ. లవ్ ఇంకా థ్రిల్లర్ మూవీస్, లవ్ అంటున్నారు, క్రైమ్ అంటున్నారు, థ్రిల్లర్ మూవీస్ అంటున్నారు. చాలా మంది తీశారు ఆల్రెడీ. మీరు తీసే దాంట్లో వెరైటీ ఏమన్నా ఉందా? యా, డెఫినెట్గా ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా ఏ రైటర్ అయినా సబ్జెక్టు ఎంతవరకు రాసుకుంటారంటే ఆయన రాసుకున్న లవ్ స్టోరీకి, రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్కి, సో ఆ పరిధిలో మాత్రమే రాసుకుంటారు. ఇందులో సో హీరో క్యారెక్టరేషన్స్ వేరే ఉంటాయి, అంటే హీరో క్యారెక్టరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా సస్పెన్స్లు ఉంటాయి. చెప్పాలంటే ఆడియన్స్కి ఏమీ అర్థం కాదు, కానీ థియేటర్ నుంచి బయటికి వెళ్తే బా అనుకుంటారు. ఎందుకంటే ఏది ఎక్కడ రివీల్ చేయాలో అక్కడ రివీల్ చేస్తూ వెళ్తారు కాబట్టి. సో చాలా కన్ఫ్యూజన్స్గా ఉంటుంది, జుట్టు పిక్కుంటారు అర్థం కాక, బట్ ఫైనలీ అర్థమవుద్ది. సో అలా ఉంటుంది అసలు. టోటల్ 60 daysలో షూటింగ్ అంటున్నారు. ఇంకా హిందూపూర్ కాకుండా ఏమైనా సరౌండింగ్ ప్రాంతాలు ఏమైనా షూట్ చేస్తున్నారు? హిందూపూర్ సరౌండింగ్స్ అండ్ బెంగళూరులో కూడా ఉంటుంది. బెంగళూరులో కూడా
మ్యాక్సిమం ఈ హిందూపూర్ సరౌండింగ్లోనే ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది మూవీ ఇక్కడ, సో హాఫ్ ఆఫ్ ది మూవీ బెంగళూరు. మీ హెయిర్ చాలా వెరైటీగా ఉంది సార్. ఏమైనా విగ్గా ఇంత కర్లీగా రావడానికి ఏం చేశారు? నేనేం చేయనండి. మామూలుగా మాకు హెయిరే సరిగా పెరగదు, మీ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్ నేచురల్ ఏం సార్? అది బై బర్త్. క్యారెక్టర్ కోసం ఏమైనా పెంచారా మీరు? యాక్చువల్లీ బై బర్త్ నాకు కర్లీ హెయిర్, సో అవి నేను పెంచలేదు, అవే పెరిగాయి. ఇంకా నేను హెయిర్కి ఏం వాడనండి, జస్ట్ వాటర్ తప్ప. ఇంకోటి ఏదో అడిగారు లాస్ట్. క్యారెక్టర్ కోసమే. యాక్చువల్లీ నేను హెయిర్ ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ కోసం పెంచలేదు, హెయిర్ పెరిగింది కాబట్టి మూవీని అలా మౌల్డ్ చేసుకొని రాసుకున్నాను. ఈ మూవీలో మీరు ముగ్గురు హీరోయిన్స్ని తీసుకోవడానికి గల కారణాలు? యాక్చువల్గా ఏంటంటే కాలేజ్ లైఫ్ కదండి, కాలేజ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, సో ముగ్గురు అమ్మాయిలు అయితే బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పి ముగ్గురు అమ్మాయిలు పెట్టి. మూవీ కోసం ముగ్గురు హీరోయిన్ అంటే ఆడియన్స్ కోసం, చూసే ప్రేక్షకుల కోసం. అంటే మూవీ కోసమో ప్రేక్షకుల కోసమో నేను పెట్టలేదు, సబ్జెక్ట్లో అలా సబ్జెక్ట్ డిమాండ్ చేసింది, అవసరమైంది కాబట్టి ముగ్గురిని పెట్టాను అనమాట. యాక్చువల్లీ ఇది మీ గురించి. సో మీలో ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే హిందూపూర్ అండ్ హిందూపూర్ సరౌండింగ్స్ లేదు పర్లేదు, ఎక్కడున్నా సరే, ఎక్కడున్న వాళ్ళకైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. నేను అంటే మన మూవీలో చేయడానికి నేను అవకాశం ఇస్తాను డెఫినెట్గా, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఎవరికైనా ఓకే. సో మన మెయిల్ ఐడి వచ్చేసి swannuminds@gmail.com, శ్రీ వాయునందన స్టూడియోస్ @gmail.com. సో మెయిల్ చేయండి. చూసారు కదా, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఇంకా హీరో చన్ను గారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ సినిమా చన్ను గారికి మరింత విజయాన్ని చేకూరుస్తుందని మనసారా కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు మరిన్ని మంచి మంచి మూవీస్ తీయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే హిందూపురం వారు మీరు ఎవరైనా కూడా నటించాలనుకుంటే సార్ చెప్పారు కదా, ఈమెయిల్ ఐడి అంతా కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మీరు తప్పకుండా మీ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ సార్కి సెండ్ చేయగలరు. ఈ రోజు నుంచి సినిమా స్టార్ట్ అవుతుందండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.